ఒడిశాకు చెందిన సంతోష్ ఐఫోన్ కొన్ని నెలలు వాడుతుంటే తను వాడుతున్న ఐఫోన్ బ్యాటరీ స్పీకర్ ప్రాబ్లం రావడంతో ఆథరైజ్ సర్వీస్ సెంటర్ కి వెళ్ళాడు. తన ఫోన్ కి వారంటీ ఉన్నా కూడా క్లెయిమ్ అవ్వదు అని చెప్పిన వెంటనే తను ఏం చేశాడో తెలుసా? డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫార్మ్ కి అప్రోచ్ అవ్వి 1,25,000 కంపెన్సేషన్ గాను 10,000 రూపాయల లీగల్ ఎక్స్పెన్సెస్ కావాలి అని కోర్టుని సంప్రదించాడు. కోర్టులో యాపిల్ న్యాయవాదులు సంతోష్ మొబైల్ బాగా యూజ్ చేయకపోవడంతో తన బ్యాటరీ స్పీకర్ పాడ్ అవ్వింది అని చెప్తూ ఉన్నారు. ఎంత చెప్పినా తన వల్లే పాడ్ అవ్వింది అని ఎటువంటి ప్రూఫ్స్ యాపిల్ ఇవ్వకపోవడంతో ఫైనల్ గా యాపిల్ కంపెనీ సంతోష్ కి 35,000 పెనాల్టీ ఇచ్చి తన మొబైల్ ఫ్రీగా రిపేర్ చేసి 6 నెలల వారంటీ ఇవ్వమని కోర్టులో తీర్పు వచ్చింది. సేమ్ ఇలానే బెంగళూరులో కూడా ఒక అతను ఐఫోన్ ని 90,000 రూపాయలకి కొన్న వెంటనే తన ఐఫోన్ కి ప్రాబ్లం రావడంతో సర్వీస్ సెంటర్ కి వెళ్తే 59,000 ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తేనే మీకు రిపేర్ అవుతుంది అని చెప్పిన వెంటనే తను కూడా డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కోర్టుకి వెళ్లి తన మొబైల్ కి అయ్యే రిపేర్ కాస్ట్ తో పాటు లీగల్ ఎక్స్పెన్సెస్ 10,000 కావాలి అని యాపిల్ కంపెనీపై కేసు వేశాడు. సేమ్ ఇలానే మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా వస్తే అలా కామ్ గా ఉండకుండా డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫార్మ్ కి వెళ్లి కంప్లైంట్ చేస్తే మీకు సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.